ఎవరైనా వీడు అన్నాడు కదా లోపల పెట్టేసి వచ్చిన రాము లోపల పెట్టేసి వచ్చిండంట. ఒక్కరి మీద ఏం పెట్టుకోవట్లేదు. ఇప్పుడు లైట్ తీసుకున్నావు. ఇదేంటి ఎక్కడి నుంచి లైట్ తీసుకో, అంత మనసుకు తీసుకోక ఎవరు అసలు అస్సలు అవ్వద్దు. విశ్వసిస్తంట అవుతే సేఫ్. నాకు గేమ్ పిల్లే అర్థమవుతుంది. చాలా కంట్రోల్ చేసుకుంటాను. లేదా క్యాప్టెన్ ఒకటి సేఫ్ పెట్టేసి ఆల్ ఓనర్స్ ఆల్ టెనెంట్స్ యూ కెన్ ఓట్ అంటే చాలా క్రేజీ ఉంటుంది. ఆయిల్ అయిపోయింది హెయిర్. నేను అదే పనిగా హెయిర్ తలస్నానం చేయలేదు ఈరోజు. ఏదైనా పోసుకునేట నామినేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ పెడతారా బిగ్ బాస్? స్టోర్ రూమ్ నుంచి వస్తాయి ఇక్కడ తిందామా ఆకలేస్తుందా? అది చూసుకోండి. మీ నీడ పడని చెట్టు వాడిపోతుంది, చూసుకోండి. మీరే నీడ పెట్టి బతికిస్తున్నారు. అసలు ఆ చెట్లకి బతకాలంత లేదు, మీరే అనవసరంగా హైలైట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని. నా దృష్టిలో ఎవరైనా ఒరే ఏమైందిరా? ప్రతి ఒక్కరికి ఒక పర్ఫెక్ట్ సిచ్యువేషన్ కావాలి, మాట్లాడటానికి ఒక పర్ఫెక్ట్ ఇది కావాలి. అది మీరు ఇస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇస్తున్నారో అర్థం కాదు. ఇవ్వకుండా కాముకుంటే సరిపోతుంది. మీరు అనవసరంగా అందరిని కదిలించేస్తున్నారు. అంటే మీరు కదిలించడం మీన్స్ మీకు నచ్చకపోతే ఇంక వాళ్ళని కదిలించి ఇస్తున్నారు. వాళ్ళు ఆ పాయింట్ మీద మాట్లాడేస్తున్నారు. చూసుకోండి, ఎందుకు కాముకుంటే అయిపోద్ది. అంటే ఒక్కోసారి మీ గేమ్ ఇలా ఆడండి అని నేను చెప్పనులే, కానీ ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు అని, అంతే. లేదు నేను ఇలాగే ఆడతాను బిడ్డ అంటే, నీ బిడ్డ నీ మాట చెప్పదాడతాడా చెప్పు. అర్థం అయింది. ఇప్పుడు ఏదో ఒకటి కూడా చేయాలి కదా. పద అన్నం తిందాం, పద మమ్మీ అన్నం తిందాం పద. ఫస్ట్ నేను శ్రేష్ఠిది ఏమనలేదు, తనజాగంతి కూడా ఏమనలేదు. తనజాగంతి మీద ఆమె ఓన్ రిజర్వేషన్స్. బట్ 5 ఇయర్స్ నేను మొత్తం గేమ్ ఎంత అబ్జర్వ్ చేస్తున్నాను. ఓవర్ థింకింగ్ కూడా ఏం లేదు దీంట్లో. సిచ్యువేషన్ చూస్తున్నాను కదా, ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత చూడు అంతే. ఏముంటాయి అన్న చాలా ఉంది ఫుడ్, చాలా అంటే చాలా ఉంది.